పట్టారు. పోలీసులను ప్రశ్నించినందుకు హైకోర్టు అడ్వకేట్ మహేందర్ రెడ్డిపై 3 టౌన్ పోలీసులు అక్రమంగా కేసు బనాయించారని న్యాయవాదులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైకోర్టు అడ్వకేట్ మీద అక్రమంగా నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని 3 టౌన్ సీఐలపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఒంటిపై కాకి బట్ట ఉంటే పూనకాలు వస్తాయా, ఎవరినైనా కుల్లబడి చేస్తారా అంటూ మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామ పరిధిలో జెడ్హెచ్డిసి భూముల్లో అక్రమాలపై విచారణ నిర్వహించారు. ఈ విచారణలో అన్నమయ్య జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఎస్సీలకు కేటాయించిన స్థలాలను స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకారంతో సర్వే నిర్వహించారు. అనంతరం ఆమె బాధితులతో భేటీ అయ్యారు. 50 మంది ఎస్సీలకు ఇచ్చిన స్థలాల్లో కొందరు చేసిన ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయని ఈడీ నాగలక్ష్మి తెలిపారు. వాటిపై సమగ్రత జరిపి నివేదికను జిల్లా కలెక్టర్కు ఇచ్చి ఎస్సీలకు న్యాయం జరిగేలా తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నట్లు ఈడీ తెలియజేశారు. 20 మందిది చాలు. 30 మంది లేరు కాబట్టి 20 మందిది కావాలి. మెజారిటీ మెంబర్స్ కావాలి. మీరు ఇండివిజువల్ స్టేట్మెంట్స్ మాకు దాన్ని బట్టి మేము రిపోర్ట్. 10 మందికి మేడం తీసేసి సెకండ్ టైం ఇక్కడ తాళ్లపాక రీజన్ ఆఫ్ రాజంపేట రెవెన్యూలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఒక పౌల్ట్రీ కాంప్లెక్స్ ఉంది. 84-85 టైంలో కట్టిన పౌల్ట్రీ కాంప్లెక్స్ అది డెవలప్ అవ్వలేదు. అందుకని ఇక్కడ చాలామంది నివాసాలు కూడా ఏర్పరచుకున్నారు ఎస్సీ బెనిఫిషరీస్. మొదటగా 30 బెనిఫిషరీస్కి ఇచ్చాం. తర్వాత అది 20 మందికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 2 ఇష్యూస్ మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఒకటి వచ్చి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని మీద ఒక కామన్ కన్సెన్సస్ కోసం ఈరోజు మళ్ళీ అందరితో 20 మంది బెనిఫిషరీస్తో మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అందరితో మాట్లాడడం జరిగింది. సో స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నాము. ఇదొక ఇష్యూ. అండ్ అదర్ ఇష్యూ ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని కూడా మనకి కంప్లైంట్ వచ్చింది. దాని మీద తొందరలో ఇక్కడ ఈరోజు సర్వే చేస్తున్నారు. సర్వే అయిన తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి దాని మీద కూడా రిపోర్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తారు. ఆ రెండింటి మీద కూడా మేము ఒక కామన్ రిపోర్ట్, డీటెయిల్డ్ రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దాట్ నిర్ణయం తీసుకుంటారు. ఎప్పటికీ ఇది ఏమైనప్పటికీ కూడా ఈ స్థలం అప్పట్లో మనం ఎస్సీ డెవలప్మెంట్ కోసం బెనిఫిషరీస్కి అలాట్ చేయడం జరిగింది కాబట్టి సో వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు. నల్గొండ జిల్లా నకరేకల్ 10వ తరగతి పరీక్షాపత్రం లీకేజీ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా పేపర్ లీకేజీకి సహకరించొద్దంటూ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మిని అధికారులు డీబార్ చేశారు. అయితే మొత్తం వ్యవహారంలో తన తప్పేమీ లేదని, పరీక్షకు అనుమతించాలని ఝాన్సీ లక్ష్మి అధికారులను వేడుకుంది. ఎవరో ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్నా తనను బెదిరించి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసుకుని వెళ్లారని వాపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చారు. అవయవ దానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సంబంధిత బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మనం ప్రజాప్రతినిధులం, అందరికీ ఆదర్శంగా నిలవాలని కేటీఆర్ సహచర సభ్యులకు సూచించారు. నియోజకవర్గాల్లోనూ అవయవ దానంపై చైతన్యం తేవాలని కేటీఆర్ అన్నారు. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున, మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవ దానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే, ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను
చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ హైడ్రామా చేసింది. కొంతమంది ఎంపీటీసీలను ఎమ్మెల్సీ భరత్ కిడ్నాప్ చేశారంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎట్టకేలకు వీకోట జడ్పీ చైర్మన్ అతిథి గృహంలో ఎంపీటీసీలు ఉన్నారని సమాచారం అందడంతో రామకుప్పం తెలుగు తమ్ముళ్లు అక్కడికి చేరుకున్నారు. వారి పోలీసు బందోబస్తులతో ఎంపీటీసీలను రామకుప్పం తరలించే ప్రయత్నం చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఓ మహిళ హల్చల్ చేసింది. మధురవాడ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మేడెక్కి కిందకు దూకేస్తానంటూ బెదిరిస్తుందని స్థానికులు తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ భాస్కర్ ఎంతో తెలివిగా వ్యవహరించి మహిళను కాపాడారని గ్రామస్తులు తెలిపారు. భర్త సరిగ్గా చూడడం లేదని దూకడానికి ప్రయత్నించిందంటూ పోలీసులు తెలియజేశారు. గోడ బాలేదు, గోడ బాలేదు. మెదక్ జిల్లా నర్సాపూర్లో పెన్షన్దారులు ఆందోళన చేపట్టారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు రాక ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. పెన్షన్దారులు సంబంధిత అధికారులు లేక మున్సిపల్ ఆఫీసులో బైఠాయించారు. వారు పోస్టాఫీస్ వెళ్లగా ప్రభుత్వం నుండే పెన్షన్ రాలేదని పోస్టాఫీస్ అధికారులు వెల్లడించారు. దీంతో పెన్షన్దారులు ఎవరి ఇంటికే వారు తిరుగు ప్రయాణమయ్యారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నందం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వారి పెన్షన్ 5వ తేదీలోపు వారి అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కాస్త డబ్బులు రాలేవని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీ ఆఫీస్కు మాకు డబ్బులు రాలే ఎంపీటీ ఆఫీస్కి పోవడం జరిగింది. చెప్తే ఎంపీటీ ఆఫీస్కి ఉమ్మని చెప్పడం జరిగింది. అక్కడ ఏం సమాధానం లేదు. అక్కడ నుంచి ఎంపీటీ ఆఫీస్కి పోతే పోస్ట్ ఆఫీసులకు వాళ్ళకు మున్సిపల్ ఆఫీసర్కు సంబంధం అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. పాపం వాళ్ళు వికలాంగులు, ముసలోళ్ళు, పింఛన్దారులు వాళ్ళు ఎండలా తిరిగి ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తే కూడా అతను అధికారులు కూడా అందుబాటులో లేడు. ఆ పింఛన్దారులను ఇబ్బందులకు గురి చేయకుండా నర్సాపూర్ ప్రాంతానికి చెందిన వికలాంగులు కానీ, వితంతులు కానీ, వృద్ధులు కానీ వీళ్ళకి పింఛన్లు నెలకు 5 తారీఖు 6 తారీఖు పింఛన్లు ఇవ్వాలి. వాళ్ళు నువ్వు పింఛన్లు నెల కరెక్ట్ ఇవ్వక ఇబ్బందులకు గురి ఇంతవరకు లేవు. ఇల్లు లేనకి ఇండ్లు ఇస్తాను, ఇల్లు లేనకి ఇండ్లు ఇస్తున్నాడు. ఆ ఇల్లు లేకుండా కిరాయి బతుకులు బతుకుతున్నాం. రకరాల కష్టాలు చేసుకుంటాం. ఎక్కడెక్కడ దొరుకుతలే మా కష్టాలు. 2500 మళ్ళీ ఇస్తాడు. నెలకి 2500 ఆధార్ కార్డు మీద ఇస్తున్నాడు. ఆ పైసలు కూడా ఇవ్వడం లేదు. ఏ హామీ ఇవ్వలేదు మాకు. గెలిపించి తప్పు చేసినామని చాలా తప్పు మాది. మా కేసీఆర్ కరెక్ట్ ఉండే. కేసీఆర్ సారే పింఛను, ఆయన భిక్షతో మేము బతుకుతున్నాం. ఇప్పుడు ఈ పింఛను ప్రకాశం జిల్లా గిద్దలూరులోని రాచల్ల రైల్వే గేట్ సాంకేతిక లోపంతో 3 గంటల పాటు తెరుచుకోలేదు. దీంతో వాహనదారులు తీవ్ర నరకయాతన చెందారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగస్తులు అవస్థలు పడ్డారు. రైల్వే గేటును కొందరు బలవంతంగా ఎత్తి అవతల వైపుకు వెళ్లారు. నిరంతరం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు ఇలా సాంకేతిక లోపం తలెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడినట్లు తెలిపారు. వెంటనే రైల్వే టెక్నికల్ అధికారులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించడంతో అక్కడ మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
సిద్దిపేట బస్ డిపోలో భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాల పోస్టర్ను ఆర్టీసీ డిపో మేనేజర్ ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాలనుకునే వారు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే డెలివరీ చేస్తారని తెలిపారు. 151 రూపాయలకు ఒక తలంబ్రాల ప్యాకెట్ ఇవ్వనున్నట్లు మేనేజర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తొండుపల్లిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. సర్వే నెంబర్ 108లో గల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్రమ లేఅవుట్ వెంచర్ వేశారని తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొల్లపల్లి వెళ్లే రోడ్డు పక్కల ఉన్న శ్మశానంలో అక్రమ బోర్డింగ్ కూడా తొలగిస్తామని వెల్లడించారు. గతంలో కూడా శంషాబాద్ మున్సిపాలిటీలో కొన్ని ప్రభుత్వ భూములను పర్యవేక్షించామని, వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దీన్ని వెంచర్లు చేయడానికి చూశారు సార్, వాళ్ళకి తెలియదండి. పార్క్ అని చూపెట్టారు గవర్నమెంట్ ల్యాండ్. వెంచర్ ఎవరు? వెంచర్ అంటే 30 acres పొలిటికల్ సపోర్ట్ ఇచ్చారు. పొలిటికల్ సపోర్ట్ ఇచ్చిన ఎన్ఓసి తీసుకొని వెంచర్స్ ఇచ్చారా? ఎన్ఓసి ఇచ్చి ఎవరు చేస్తున్నారు వెంచర్? ప్రైవేట్ పర్సన్స్. ఆయన దీంట్లో జరిగాడా? లోకల్ దీంట్లో జరిగాడా? వెంచరా? రోడ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఇది మరి సర్వే చేసి ఇది సర్వే చేశాం సార్. 109